కానీ దైత్యాపతులకు మాత్రం ఆ బ్రహ్మ పదార్థం జగన్నాథుడి విగ్రహంలో ఎక్కడ ఉంటుందో వారి పూర్వీకుల ద్వారా తెలుసు. అందుకే కళ్లకు చేతులకు గంతలు కట్టిన ఆ బ్రహ్మ పదార్థ నిక్షిప్తాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఈ బ్రహ్మ పదార్థం నూతన విగ్రహంలోకి చేరటంతోనే పాత విగ్రహాల్లోని శక్తి మొత్తం కొత్త విగ్రహాల్లోకి చేరుతుందన్నమాట. బ్రహ్మ పదార్థం గురించి దైత్యాపతులు ఏమంటారంటే, అసలు అదేమిటో కూడా మాకు అర్థం కాదు. దాన్ని పట్టుకున్నప్పుడు ఏదో ఒక కుందేలు మా చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా మా చేతులు వణుకుతుంటాయి. దాని స్వరూపం కూడా మేం చెప్పలేం అంటారు. ఈ బ్రహ్మ పదార్థం అలంకరించిన వెంటనే పాత విగ్రహాలను అర్ధరాత్రి వేళ ఆలయ ప్రాంగణంలోని కోయిల్ వైకుంఠానికి తీసుకొస్తారు. ఆ 4 విగ్రహాలను అంతకు ముందే సిద్ధం చేసిన ప్రదేశంలో పూడ్చిపెడతారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడితో పాటు రథాలపై ఉండే పార్శ్వదేవతల విగ్రహాలను కూడా ఖననం చేస్తారు. పార్శ్వదేవతలు అంటే 3 దేవతల రథాలకు రక్షణగా ఉండే దేవతలు. నవకళేపర ఉత్సవం జరిగినప్పుడు పార్శ్వదేవతల విగ్రహాలను కూడా ఖననం చేయటం ఉత్సవ సంప్రదాయం. ఇక్కడ గమనించాల్సిన ఇంకో అంశం, ఈ కోయిల్ వైకుంఠ ప్రాంగణంలో జగన్నాథుడికి, సుభద్రకు, బలభద్రుడికి, సుదర్శనుడికి నలుగురికి 4 ప్రత్యేకమైన శ్మశానాలు ఉంటాయి. దేవతలకు శ్మశానాలేంటని ఆశ్చర్యపోయినా ఇది నిజం. ఈ శ్మశానాలనే కోయిల్ వైకుంఠ అంటారు. ఈ విగ్రహాల ఖననం సమయంలో పూరీ క్షేత్రంలో అధికారికంగా కరెంటు కోతను ఒడిషా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ సమయంలో పూరీలో ఎవ్వరూ దీపాన్ని కూడా వెలిగించటానికి వీల్లేదు అనేది దైవ శాసనం. దేవతా విగ్రహాలను ఖననం చేసే సమయంలో సామాన్యులు చూస్తే వారికి మరణం తప్పదని ఇక్కడ అనాదిగా వస్తున్న విశ్వాసం. ఒడిషా ప్రభుత్వం ఖనన ప్రక్రియ పూర్తయిన తరువాత విద్యుత్తును పునరుద్ధరిస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత గురించి చెప్పుకోవాలి. సాధారణ రోజుల్లో భక్తులెవరైనా కోయిల్ వైకుంఠ ప్రాంగణానికి వెళ్తే విగ్రహాలు ఎక్కడ ఖననం చేశారో గుర్తుపట్టడం కూడా చాలా కష్టం.